నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్। సోషల్ మీడియా వేదికగా కుంభమేళపై ఎన్నో సంస్థలు విషం చిమ్ముతున్నాయి। కొన్ని సంస్థలు లేనిపోని తప్పుడు కథనాలను సృష్టిస్తున్నాయి। అలాంటి సోషల్ మీడియా సంస్థలపై యూపీ పోలీసులు కొరడా జూలిపించారు। తప్పుదారి పట్టించే కంటెంట్ ను పోస్ట్ చేసిన 140 సోషల్ మీడియా సంస్థలపై పోలీసులు కేసు నమోదు చేశారు। అంతేకాకుండా 13 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు మహాకుంభమేళ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వైభవ్ కృష్ణ తెలిపారు। దేశంలో కొందరు నాయకులు మత సాంస్కృతిక సాంప్రదాయాలను వ్యతిరేకిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు। ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళను మోదీ సమైక్యతగా మహాకుంభగా అభివర్ణించారు। మహాకుంభమేళ ఐక్యతకు గుర్తుగా భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు। ఇప్పటికే కోట్ల మంది ప్రజలు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారని, ఈ ఆధ్యాత్మిక వేడుకను చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారని అన్నారు। బానిస మానసత్వం కలిగిన కొందరు ప్రజలు విశ్వాసాలు నమ్మకాలతో పాటు ఆలయాలపై దాడులు చేస్తున్నారని మోదీ విమర్శించారు। హిందూ మతాన్ని పరిహాసం చేసే నాయకుల వర్గం ఉందంటూ ప్రతిపక్షాలపై విమర్శలను ఎక్కుపెట్టారు ప్రధాని మోదీ। అది ప్రజలను విభజించే పనిలో నిమగ్నమైందని ప్రధాని మోదీ అన్నారు। చాలాసార్లు విదేశీ శక్తులు కూడా వారితో కలిసి దేశాన్ని ధర్మాన్ని బలహీనం చేయాలని చూశాయన్నారు। మన విశ్వాసాలు ఆలయాలు సంతతులు సంస్కృతితో పాటు సిద్ధాంతాలపై దాడులు చేస్తూనే ఉన్నారని తెలిపారు। మన ఉత్సవాలు సాంప్రదాయాలు ఆచారాలను దూషిస్తుంటారు। ఏ ధర్మం సంస్కృతి అయితే సహజ సిద్ధంగా ప్రగతిశీలంగా ఉందో దానిపై బురద జల్లేందుకు సాహసిస్తారని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు। ఇప్పటి వరకు 62 కోట్ల మంది మహాకుంభమేళలో పాల్గొన్నారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు। దేశంలో సనాతన ధర్మాన్ని అవలంబించేవారు 120 కోట్ల మంది ఉండగా అందులో సగానికి పైగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారన్నారు యోగి ఆదిత్యనాథ్। మహాకుంభ్ నగరంలో ఆదివారం కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య శంకర విజయేంద్ర సరస్వతి తదితర సాధువుల సమక్షంలో నిర్వహించిన మహాకుంభమేళ మహోత్సవంలో ఈ వ్యాఖ్యలు చేశారు।